హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు గత టెట్ పరీక్షలు ఇచ్చిన ఈవీఎస్ అండ్ సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సమతల దర్పణం, సమాన పరిమాణం, మిథ్యా ప్రతిబింబం అయితే కుంభకార దర్పణంకి ఏంటి అని అడిగాడు. సో ఆప్షన్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కొరచనైన మిథ్యా ప్రతిబింబం మన ఆన్సర్ అండి. రెండవ ప్రశ్న చూస్తే దండాయస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యం ఏదని అడిగాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అయస్కాంతాలను వెచ్చగా ఉంచాలి, వాటి విజాత ధ్రువాలు ఒకే విధంగా ఉండే విధంగా జతగా చేయాలి, అలాగే అయస్కాంతాల మధ్య ఒక మెత్తని ఇనుప ముక్కను ఉంచాలి, సో 2 చెక్క ముక్కలను అయస్కాంతాల 2 చివర్లా ఉంచాలన్నాడు. సో ఇక్కడ సురక్షితంగా ఉంచే సరైన వాక్యం వచ్చేటప్పటికల్లా సెకండ్ ఆప్షన్ వాటి విజాత ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి అనేది ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, ఘర్షణను ఇలా పెంచవచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఉపరితలాన్ని నునుపు చేయడం, రెండో ఆప్షన్ కందెలను ఉపయోగించడం, మూడో ఆప్షన్ బాల్ బేరింగులను ఉపయోగించడం, నాలుగో ఆప్షను స్పైక్ అంటే బొడుపులను అమర్చడం. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఆప్షన్లు ఒకసారి సున్నితంగా ఉంచడానికి ఏర్పాటు చేస్తారు. సో అలాంటప్పుడు ఘర్షణ బలం తగ్గిపోతుంది. బట్ పెంచాలంటే మాత్రం మన టైర్లకి ఎలా అయితే బొడుపులు ఉంటాయో అలా స్పైకులను అమర్చితే సో ఘర్షణ అనేది పెరుగుతుందండి. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రాబ్లం అండి, క్రింది వానలో భిన్నమైనది అనేది అడిగాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ద్రాక్షను పులియబెట్టడం, ఆహారం జీర్ణమవడం, పండ్ల పక్వం రావడం ఇవన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా ద్రవరూపంతో సంబంధం అయి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కర్పూరం ఉత్పాదన చెందిన అనేది డైరెక్ట్ ఘన పదార్థం నుండి వాయు పదార్థంలో మారిపోతుంది. సో ఇది డిఫరెంట్గా ఉంటుందండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. తర్వాత ప్రశ్న అండి, ఫాస్ఫరస్ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం ఏదని అడిగాడు. సో డైరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మిరపండి, ఫాస్ఫరస్ని ఎక్కువ కలిగి ఉంటుంది. తర్వాత ప్రశ్న అండి, హస్తాకార పత్రాలు గల మొక్క ఏదని అడిగాడు. డైరెక్ట్ బిట్ ఆన్సర్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ బొప్పాయి అండి. తర్వాత ప్రశ్న అండి, కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి అని మొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరని అడిగాడు. సో ఇది ఫోర్త్ ఆప్షన్ రుడాల్ఫ్ విర్కోవ్ అండి. సో ఆన్సర్ రుడాల్ఫ్ విర్కోవ్. తర్వాత ప్రశ్న అండి, స్వాన్ కణాలు ఇందులో ఉంటాయి. డైరెక్ట్ బిట్ అండి, మనందరికీ తెలుసు. సో సెకండ్ ఆప్షన్ నాడీ కణంలో ఉంటాయండి. తర్వాత ప్రశ్న అండి, వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం మీద అడిగాడు. ఆప్షన్స్ ఒకసారి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ జంతువులను పట్టడం, రెండో ఆప్షన్ ఔషధ మొక్కలు సేకరించుట, మూడో ఆప్షన్ పశువులను మేపడం, నాలుగో ఆప్షన్ వంట చెరకు సేకరించడం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా జంతువులు పడ్డం అనేది తప్పండి. సో ఇక్కడ జంతువులు పడ్డం అనేది ఏ అభయారణ్యంలో కూడా అనుమతించబడదండి. ఔషధ మొక్కలు సేకరించవచ్చు, పశువులను మేపుకోవచ్చు, వంట చెరకు అంటే ఇప్పుడు మనకి వంట చేసుకోవడానికి ఉపయోగించే చెరకని సేకరించుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆప్షన్ తప్పండి, కాబట్టి ఇదే ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు ఎవరంటే అడిగాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే సో ఫోర్త్ ఆప్షన్ రిచ్చుకారులు ఆ భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగిస్తారండి. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, ఈ క్రింది వానిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటల సమూహం ఏదని అడిగాడు. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే కర్రాబిల్ల ఉంది, ఇది కాదు. సో అలాగే సెకండ్ ఆప్షను టెన్నిస్, ఏడు పెంకులాట, క్రికెట్, వాలీబాల్ ఈ 4 కూడా బంతిని ఉపయోగిస్తారండి. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. ఇక్కడ కూడా కర్రబిల్ల ఉంది, ఇది కాదు. తాడాట ఉంది, ఇది కాదు. కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. తర్వాత ప్రశ్న అండి, పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అస్సాం అనేది పంచుకుంటుంది, అలాగే ఒడిశా పంచుకుంటుంది, సిక్కిం పంచుకుంటుంది, బట్ మేఘాలయ పంచుకోదండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ అండి, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థన దినంగా పాటించిన రోజు ఏదని అడిగాడు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఏప్రిల్ 6, 1919 అండి. సో ఆన్సర్ ఈజ్ ఏప్రిల్ 6, 1919. తర్వాత ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ అండి, శాసన మండలి
సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు, ఇది రైటేనండి. సో అలాగే 1/12 వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు, ఇది రైటేనండి. అలాగే 1/12 వంతు మంది సభ్యులను స్థానిక సంస్థ సభ్యులు ఎన్నుకుంటారు, ఇది తప్పండి. సో ఇక్కడ 1/3 ఇది కూడా 1/3 స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారండి. అలాగే 4th ఆప్షన్ చూడండి, 1/6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తారు, ఇది రైటేనండి. సో అలాగే ఇంకా మనకు మిగిలిపోయింది ఏంటంటే 1/12 మంది సభ్యుల్ని ఇంకా ఏంటంటే పట్టభద్రులు కూడా ఎన్నుకుంటారండి. సో ఇలా మనం చూస్తే 1/3 ఏమో శాసనసభ్యులు, 1/3 స్థానిక సంస్థలు, అలాగే 1/12 ఏమో ఉపాధ్యాయులు, మరొక 1/12 ఏమో పట్టభద్రులు, 1/6 ఏమో గవర్నర్ నామినేట్ చేస్తారండి. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆన్సర్ మనకి తప్పుగా ఇచ్చింది ఏంటంటే 3rd ఆప్షన్ అండి. సో 1/3 ఉండాలి, 1/12 ఇచ్చాడు. తర్వాత ప్రశ్న అండి, క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత ఏంటని అడిగాడు. సో మన ఆన్సర్ వచ్చేటప్పటికల్లా 1st ఆప్షన్ మెసొపొటేమియా నాగరికత అండి. తర్వాత ప్రశ్న అండి, క్రింది వానలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్లు ఒకసారి చెక్ చేస్తే మొక్కజొన్న పంటకు బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరం అన్నాడు, ఇది రైటేనండి. అలాగే ప్రతి పంటకు 210 మంచు కురవని రోజులు అవసరం, ఇది కూడా రైటేనండి. 3వ చూడండి, కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందన్నాడు, ఇది తప్పండి. అగ్రస్థానంలో ఉన్నది బ్రెజిల్, మనందరికీ తెలుసు. సో బట్ భారతదేశం వచ్చేటికల్లా 7వ స్థానంలో ఉందండి. సో కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అండి. అంటే తప్పుగా ఇవ్వబడింది కాబట్టి మన ఆన్సర్ 3rd ఆప్షన్ అండి. అలాగే 4వ చూస్తే వరి పంట ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది, ఇది రైటేనండి. సో మనకి ఆన్సర్ 3rd ఆప్షన్ అండి. తర్వాత ప్రశ్న అండి, లోక్సభలో షెడ్యూల్ తెగలకు ఎస్టీ వాళ్ళకి రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య ఎంత అని అడిగాడు, ఇది డైరెక్ట్ పెట్టండి. 4th ఆప్షన్ 47 అండి. అదే 84 అయితే ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ చేయబడతాయండి. తర్వాత ప్రశ్న అండి, ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరని అడిగాడు. సో మనకు డైరెక్ట్ తెలుసు, 2nd ఆప్షన్ అల్లసాని పెద్దనండి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారని అడిగాడు. సో మన ఆన్సర్ వచ్చేటప్పటికల్లా డైరెక్ట్ బిట్టు 1st ఆప్షన్ మధ్యప్రదేశ్ అండి, బెవార్ పేరుతో పిలుస్తారు. సో తర్వాత ప్రశ్న అండి, పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఏది అడిగాడు. సో ఇది డైరెక్ట్ బిట్టు 2nd ఆప్షన్ 74వ రాజ్యాంగ సవరణ అండి. అదే 73వ రాజ్యాంగ సవరణ అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ అండి. సో ఆన్సర్ 2nd ఆప్షన్ అండి. తర్వాత ప్రశ్న అండి, జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. సో సరికానివి కావాలంటే సరైనవి మనకు తెలియాలండి. శ్రీ సత్యసాయి పుట్టపర్తి రైటేనండి, పల్నాడు నరసరావుపేట రైటేనండి, కృష్ణా మచిలీపట్నం రైటేనండి. సో కోనసీమ భీమవరం కాదండి. సో కోనసీమకి అమలాపురం వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. సో తర్వాత ప్రశ్న అండి, భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు ఏదని అడిగాడు. సో ఇది డైరెక్ట్ బిట్టేనండి. సో 2nd ఆప్షన్ జనవరి 24, 1950 అండి. సో ఆన్సర్ 2nd ఆప్షన్ అండి. తర్వాత ప్రశ్న అండి, మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరని అడిగాడు. సో ఇది కూడా డైరెక్ట్ బిట్టే, 2nd ఆప్షన్ ఘాసీదాస్ అండి. తర్వాత ప్రశ్న అండి, మెథడాలజీ చూద్దామండి. విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహంకేంద్రంగా ఉంటుందని, ఈ ఆలోచనలను మరల మార్చుకుంటారని తెలిపింది ఎవరిని అడిగాడండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ 1st ఆప్షన్ డ్రైవర్ మరియు గున్సన్ అండి. తర్వాత ప్రశ్న అండి, క్రింది వానిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాన్ని గుర్తించండి అన్నాడు. సో 4 ఆప్షన్లు ఇచ్చాడు చూడండి, గ్రహించడం, అనుకరణ, వ్యవస్థాపనం, స్వాభావికరణ. ఇక్కడ గ్రహించడం అనేది భావావేశ రంగమే, వ్యవస్థాపనం కూడా భావావేశ రంగమేనండి. అనుకరణ తప్పండి, స్వాభావికరణ ఈ రెండు కూడా మానసిక చలనాత్మక రంగంలోకి వస్తాయి. కాబట్టి మనకి ఆన్సర్ 3rd ఆప్షన్ అండి, ఏసీ. తర్వాత ప్రశ్న అండి, పరీక్షల్లో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది ఏదని అడిగాడు. డైరెక్ట్ బిట్టండి, ఇది మాపనం అంటారండి. పరిమాణాత్మకంగా తెలిపేదాన్ని మాపనం అంటారు. తర్వాత ప్రశ్న అండి, పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనే సూచిక ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే 3rd ఆప్షన్ అండి, సమాచార నైపుణ్యాలు. ఫ్రెండ్స్, మీకు కంటిన్యూగా వీడియోలు చేస్తూ వస్తున్నాను. సూటిగా సుత్తి లేకుండా మీకు ప్రతి బిట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఈ టెట్కే కాకుండా డిఎస్సికి చాలా ఉపయుక్తంగా నా వీడియోలు ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ప్రశ్న చూస్తే, క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరిని అడిగాడు? సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పియాజెట్ అండి. చివరి ప్రశ్న అండి, ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం ఈ దృక్పథం కిందకు వస్తుందని అడిగాడు. సో ఎప్పుడైనా సరే ఫార్ములాని మనం రప్పించడం అనేది ఆగమనాత్మక దృక్పథం కింద వస్తుందండి. అదే ఫార్ములా నుండి మనం వెళ్ళి సమస్యను సాల్వ్ చేస్తే అది నిగమన దృక్పథం కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి, ఆగమనాత్మక దృక్పథం అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.